UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తిరుమల లడ్డు కల్తీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ ఇష్యూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ల మధ్య మొదలైన మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఈ విషయంలో వెంటాడుతూనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. పవన్ ప్రతి యాక్షన్ ను ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఏఐఏడీఎంకే పార్టీ 53వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడిన పవన్ ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విప్లవ నాయకుడు ఎంజీఆర్ వారసత్వం, జయలలిత దురదృష్టగల నాయకత్వం తరతరాలుగా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా పవన్ ట్వీట్ పై రియాక్ట్ అయిన ప్రకాష్ రాజ్, ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో, పైనుంచి ఆదేశాలు అందాయా, జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేశారు. అంతకు ముందు సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటాం, జస్ట్ ఆస్కింగ్, ఆల్ ది బెస్ట్ అని రియాక్ట్ అయ్యారు. ఈ విధంగా ఆన్లైన్ ఆఫ్లైన్ అని తేడా ఏం లేకుండా పవన్ కళ్యాణ్ పై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రకాష్ రాజ్ స్పందిస్తూనే ఉన్నారని చర్చ జరుగుతుంది. ఈ సమయంలో తాజాగా తమిళనాడు ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పై కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్. ఇందులో భాగంగా పవన్ ని ఫుట్బాల్ తో పోల్చారు. అవును, తిరుమల లడ్డు కల్తీ లొల్లిపై పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ల మధ్య మొదలైన మాటల యుద్ధం కంటిన్యూగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ పై స్పందించిన ప్రకాష్ రాజ్, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ లాంటి వారని, ఆయన ఎవరైనా ఎలాగైనా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఇదే సమయంలో పవన్ చెప్తున్నట్లు సనాతన ధర్మం, హిందూ మతం ప్రమాదంలో లేవని, కేవలం బీజేపీ మాత్రమే ఇబ్బందుల్లో ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో నటుడిగా వివిధ సినిమాల్లో వివిధ పాత్రలు పోషిస్తారు. పాలిటిక్స్ అలా కాదు, ఓ స్థిరమైన ఆలోచన ఉంటే బాగుంటుందని ప్రకాష్ రాజ్ హితవు పలికారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.